హాయ్ హలో గుడ్ ఈవినింగ్ నమస్తే వెల్కమ్ టు బిగ్ టాక్. యాక్చువల్గా బడికి పంపిస్తే అక్షరాలు నేర్చుకొని ప్రయోజకుడై తిరిగి వస్తాడని అనుకున్న ఆ తల్లిదండ్రుల ఆశ నిరాశైంది. కన్న కొడుకు వ్యక్తిగత జీవిగా మారతాడని వాళ్ళు పాపం కళ్ళలో కూడా ఊహించుండ్రు. ఒక టీచర్ బెదిరింపులకు 6 ఏళ్ల పసివాడు ప్రాణాలు వదిలిన అత్యంత హృదయవిదార ఘటన విశాఖపట్నంలో లిటిల్ గార్డెన్ స్కూల్లో చోటు చేసుకుంది. హోంవర్క్ చేయలేదని చిన్న కారణానికే ఒక ఉపాధ్యాయులు రాక్షసంగా ప్రవర్తించి బాలుని కొట్టిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తరగతి గదిలోనే ఆ పసికందు ఒక్కసారిగా కుప్పగూలిపోవటం, ఆసుపత్రి తరలించేలోపే కన్ను మోయటం యావత్ రాష్ట్రాన్ని కంటడి పెట్టిస్తుంది. ఈ ఘటనపై విద్యార్థి తల్లిదండ్రులు స్కూల్ ఎదుట పెద్ద ఎత్తున ఆందోళనకు దిగటం అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దీనిపై స్పందించిన ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. మంత్రి నారా లోకేష్ మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వటమే కాకుండా ఈ ఘటనపై విచారణకు 3 సభ్యులతో ప్రత్యేక కమిటీ కూడా ఏర్పాటు చేశారు. పోలీసులు ఇప్పటికే కేసు కూడా ఫైల్ చేశారు. మరి అసలు ఈ దుర్ఘటనకు అసలు బాధ్యులు ఎవరు? పసివాడు ప్రాణాలు పోవడానికి కారణమైన స్కూల్ యాజమాన్యంపై ఎలాంటి చర్యలు ఉండాలి అంటే ఇక్కడ 2-3 కీలక అంశాలు తీసుకోవాలి మనం. మొదటి అంశం ఏంటంటే ఆ టీచర్ ఏమీ అంటే విజువల్లో కనిపిస్తుంది ఆ టీచర్ భయపెడదామని, అంటే ఆ పిల్లోడు వర్క్ చేయలేదనో లేకపోతే ఇంకేదో కొంచెం భయం పెడదామని కొట్టినారు తప్పిస్తుంది. కానీ అంటే చంపేసేయాలని చెప్పి ఎవరు కొట్టరు. కానీ అన్ఫార్చునేట్గా పిల్లోడు చనిపోయాడు. అయితే ఇక్కడ అంటే టీచర్లు ఏ విధంగా క్లాసులు చెప్పాలి, పర్టికులర్గా ఇప్పుడు హైయర్ ఎడ్యుకేషన్ పిల్లలకి క్లాసులు చెప్పడం ఒక విధానం అండి. హైయర్ ఎడ్యుకేషన్ పిల్లలకి క్లాసులు చెప్పడం ఒకటి, చిన్నపిల్లలకి క్లాసులు చెప్పడం ఒకటి. ఈ చిన్నపిల్లలకి క్లాసులు చెప్పేది చిన్నపిల్లల్ని ట్రీట్ చేసే విధానం చాలా డిఫరెన్స్గా ఉండాలి. ఈ ప్రైవేట్ స్కూల్స్కి ముబ్బడిగా ఇష్టానుసారంగా లైసెన్సులు ఇచ్చేస్తారు. అసలు ప్రైవేట్ స్కూల్లో ఎటువంటి ఫ్యాకల్టీ ఉన్నారు, టీచర్లు ఎలా ఉన్నారు, వాళ్ళు కనీసం బీఎడ్ అయిందా లేదా, వాళ్ళకి పిల్లల్ని ట్రీట్ చేయడం వచ్చా లేదా, పిల్లల్ని గైడ్ చేయడం వచ్చా లేదా, ఇలాంటివి ఏమీ లేకుండా 2 తెలుగు రాష్ట్రాల్లో ఇష్టానుసారంగా ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు ప్రైవేట్ స్కూల్స్ నడుపుతూ ఉన్నాయి. ఇదొక్కటి మనకు ముందుకు వచ్చింది. ఇలాంటివి బయటికి రాని అంశాలు అనేకం ఉన్నాయి. ఇప్పుడు చనిపోతున్న ఆ చిన్నారులను తిరిగి తీసుకురాగలుగుతారా? ఎంతోమంది చిన్నారులు ఇలా స్కూల్ టైంలో ఇలా చనిపోతున్నారు. అసలు దీనికి కారణాలు ఏంటి? ఇవి జరగకుండా ఏం చేయాలి? ఎక్కడ పర్యవేక్షణ లోపం వల్ల ఇలాంటిది వచ్చింది? ఈ అంశాలన్నీ కూడా మనం బిగ్ టాక్లో మాట్లాడదాం. ముందుగా మనతో సామాజిక కార్యకర్త చిక్కు రాహుల్ ఉన్నారు. రాహుల్తో మాట్లాడదాం. రాహుల్ గారు నమస్తే అండి. రాహుల్ గారు, అంటే ఈ సంఘటన అంటే ఇక్కడ నేను కొంచెం అంటే టీచర్ సైడ్ కూడా కొంత మాట్లాడదాం అనుకుంటున్నాను. ఎందుకంటే పాప మా టీచర్ ఏమి చంపేద్దామో లేకపోతే ఇంకేదో చేద్దామన్న ఇంటెన్షన్తో కొట్టలేదు, కొంచెం భయపెడదామని కొట్టారు. ఆ బాబు చనిపోయాడు. అఫ్కోర్స్ టీచర్ది కూడా తప్పు ఉంది, కాదంటలేదు. ఎందుకంటే అంత చిన్న వయసులో ఆ పిల్లోడు ఎక్కిళ్ళు పెట్టి ఏడుస్తున్నాడు, గుక్కబెట్టి ఏడుస్తున్నాడు. ఆ పిల్లోడు అంత భయపెట్టాల్సిన అవసరం కూడా లేదు. అంటే ఆ టీచర్కి చిన్నపిల్లల్ని ఎలా టీచ్ చేయాలో తెలియకపోవటం వల్ల ఇలాంటివి జరిగిందనేది నా అభిప్రాయం. అంటే ఈ ప్రైవేట్ స్కూల్స్కి ఎలాంటి గైడ్లైన్స్ ఉండాలి? పర్టికులర్గా ఈ కిండర్ గార్డెన్స్ పిల్లలు అంటే ప్రీ స్కూలు, ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్లో పిల్లలకి టీచ్ చేయాలంటే టీచర్స్కి ఎలాంటి వాళ్ళకి ట్రైనింగ్ ఉండాలి? అవి ఉన్నలో చూసుకోకుండా అనేక ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి. వాటి మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి? అసలు మనం గవర్నమెంట్ స్కూల్స్ మీద ఫోకస్ పెట్టినంతగా ప్రైవేట్ స్కూల్ సిస్టమ్ లో ఏం జరుగుతుంది, ఆ ప్రైవేట్ స్కూల్ అడ్మినిస్ట్రేషన్ ఏ రకంగా వాళ్ళకి ట్రైనింగ్లు ఇస్తున్నాయి, ఏ రకంగా చైల్డ్ సైకాలజీ గురించి వాళ్ళకి క్లాసెస్ చెప్తున్నారు, చిల్డ్రన్ నో యాడెడ్ వాల్యూ అసలు మనకు తెలియని కూడా తెలియదు. మనం ఎంతవరకు ఉన్నా పర్మిషన్స్ ఇస్తున్నాము, గ్రాంట్స్ వస్తున్నాయి, స్కూల్స్ రన్ చేస్తున్నారు, ఇష్టారాజ్యం అయిపోయింది. ఇంకోటి ఏంటంటే అన్న, మోస్ట్ ఆఫ్ ద ప్రైవేట్ స్కూల్స్ లో మనం చూసుకుంటే మన గవర్నమెంట్ స్కూల్లోనే సఫిషియెంట్ టీచర్స్ లేరు. ప్రైవేట్ స్కూల్లో అది ఇంకెక్కువ ఉంటుంది. సింగిల్ టీచర్ ఎడ్యుకేషను, ఓవర్ స్ట్రెస్, ఒకే టీచర్తో డబల్ క్లాసులు చేపిస్తారు, డబల్ పనులు చేపిస్తారు. ఆ ఫ్రస్ట్రేషను వాళ్ళ తరఫున కూడా మీరు అన్నట్టు మనం వాళ్ళ తరఫున కూడా ఆలోచించారా? ఆ ఫ్రస్ట్రేషన్ అదంతా ఎలా బయటికి తీయాలో అర్థం కాక కొద్దిగా బెదిరించే దూరంలో ముందుకెళ్ళి ఉంటారు. ఆ చైల్డ్ మైట్ బి వెరీ వెరీ సెన్సిటివ్. కాబట్టి జరిగే ఈ మధ్యకాలంలో ఏంటంటే అసలు ఎడ్యుకేషన్ పట్ల మనము ఎంత శ్రద్ధ చూపిస్తున్నాము? బికాస్ ఒక చైల్డ్ కి ఓట్ లేదనే ఒకే ఒక కారణం వల్ల గవర్నమెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్స్ ని నెగ్లెక్ట్ చేస్తున్నాయా? లేకపోతే ఎడ్యుకేషన్ డెవలప్ అవ్వటం ఈ గవర్నమెంట్ సిస్టమ్ లేదా? ఎందుకంటే ఎడ్యుకేషన్ డెవలప్ అయ్యి రేపు పొద్దున నేషన్ ని క్వశ్చన్ చేస్తాడు, దేశాన్ని ప్రశ్నిస్తాడు.
దేశాన్ని ముందుకు తీసుకెళ్తాడు. అదంతా మాకొద్దు, మాకు ఇలాంటి రంగంలోనే వీళ్ళు ఉండాలా, ఇంతే కుంగిపోయి ఉండాలా ప్రజలు అనే ఉద్దేశంతో మన ప్రభుత్వాలు ఉన్నాయా? అండ్ ఫార్ మోస్ట్ ఫోర్కాస్ట్ ఏంటంటే ఎడ్యుకేషన్ పైన మన చట్ట సభలలో ఏ మాత్రం మనం చర్చిస్తున్నాము, అదే విధంగా చైల్డ్ సైకాలజీ ఏ ఏజ్ గ్రూప్ ప్రకారంగా చైల్డ్ ఏ విధంగా ఆలోచిస్తాడు అనేది ఎన్ని స్కూల్స్ లో ఎంతమంది టీచర్లకి ఎన్ని రకాలుగా వర్క్ షాప్స్ ఇస్తున్నారు ఒకసారి మనం గమనిస్తే కనుక. అండ్ ఫార్ ఓవర్ వీళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి. మోస్ట్ ఆఫ్ ఆల్ ద థింగ్ ఏంటంటే 2 రాష్ట్రాలలో మనకి స్పెసిఫిక్ గా ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ మేనిఫెస్టోలో ఇవ్వకపోయినా తెలంగాణలో మనం చూసుకుంటే 15% అని చెప్పి 8.2% అమలు చేస్తున్నారు. అది జీతాలకి పెన్షన్లకు తప్ప ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ దేనికి కూడా పనికి రావట్లేదు. అండ్ మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే రైట్ టు ఎడ్యుకేషన్ నార్మ్స్ ఎటువైనాయి. విద్యా హక్కు చట్టం వచ్చి 16 సంవత్సరాలు అవుతుంది. ఆ చట్టంలో ఏముంది, ఆ చట్టంలో ఎప్పుడైనా ఈ అడ్మినిస్ట్రేషన్లు టీచర్లకు వివరించారా? మిట్టా పార్థసారథి గారు ఉన్నారు, బీజేపీ మాజీ ఎమ్మెల్యే. పార్థసారథి గారు నమస్తే అండి. నమస్కారం అండి. సరే, అంటే ఈ పర్టికులర్గా ఈ సంఘటనని ఎలా చూడాలి? అంటే ప్రైవేట్ స్కూళ్ళపై ప్రభుత్వం యొక్క పర్యవేక్షణ లోపం వల్ల ఇలాంటి వరుస సంఘటనలు జరుగుతున్నాయి అనుకోవచ్చా? లేకపోతే ప్రైవేట్ స్కూల్స్కి వాళ్ళకి అసలు ఎలాంటి ట్రైనింగ్ ఉంది, అందులో ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు, టీచర్స్కి చిన్నపిల్లలకి పర్టికులర్గా ఈ ఎల్కేజీ ప్రీకేజీ లాంటి పిల్లలకి చెప్పే వాళ్ళ దగ్గర స్కిల్స్ ఉన్నాయో చూడకుండా ఎటువంటి పర్యవేక్షణ లేకుండా ప్రైవేట్ స్కూల్స్కి ఇలాంటి పర్మిషన్స్ ఇవ్వటం వల్లే ఇలాంటి సంఘటనలు ఈ మధ్యకాలంలో ఎక్కువ జరుగుతున్నాయి అంటున్నారు. మీరేమంటారు దానికి? నమస్కారం అండి, అందరికీ నమస్కారం. నమస్తే. ఇది ఈ రోజు సంఘటనలు కాదండి, అయినప్పుడు మాత్రమే మనం చర్చించుకుంటాం. ఎగ్జాక్ట్లీ. తర్వాత అది మీడియా కానివ్వండి, మేము కానివ్వండి, మిగతా వాళ్ళందరూ కూడా దాని గురించి మర్చిపోతాం. దానికి 2 కారణాలు ఉన్నాయి. ప్రభుత్వాలు సరి అయినటువంటి పద్ధతిలో స్పందించకపోవడం ఒక కారణం అయితే, ప్రజల్లో చైతన్యం లేకుండా కేవలం మేమేదో ఓటేసాం ఇంకా అన్ని హక్కులు మావే అనేటువంటి ఆలోచన ఉండడం కూడా ఒక కారణం అవుతుంది. విద్యా వ్యవస్థ అనేటువంటిది మన భారతీయ సనాతన సంప్రదాయంలో పూర్వకాలంలో గురుకులాలు ఉండేటువంటి, ఈ రోజున్న చదువే కాదు అని చెప్పేసి నేను అంటాను. ఎందుకంటే ఆ కాలంలో ఉన్నటువంటి చదువు వృత్తి విద్యా కోర్సు దాదాపుగా, అంటే అతనికి జనరల్ నాలెడ్జ్ నేర్పించి మిగతా నీతి, ధర్మము, కుటుంబ గౌరవము, దేశం యొక్క భక్తి ఇవన్నీ మాత్రం ఇట్ ఈస్ ఎ కామన్ సబ్జెక్ట్స్. అతనికి ఏ రంగంలో ఇష్టం ఉందో ఆ రంగాన్ని ప్రావీణ్యత ఇచ్చేటువంటి యొక్క విద్యా విధానం అనేటువంటిది మన భారతీయ సనాతన సంప్రదాయంలో గురుకులాల్లో ఉండేది. ఆ రోజుల్లో గురుకులాల్లో కృష్ణుడు కూడా సాందీపని దగ్గరికి వెళ్ళి అంత గొప్పవాడైనప్పటికీ కూడా ఆ మహర్షి దగ్గర ఉండడం ఇవన్నీ కూడా మనకు ఉన్నాయి. అట్లాంటి నీతి వాక్యాలు మొత్తం అంతా కూడా వెళ్ళిపోయాయి మన యొక్క చదువుల్లో. అవి లేనప్పుడు టీచర్లకు ఎట్లా వస్తుంది, విద్యార్థులకు ఎట్లా వస్తుందండి? టీచర్లకు రాదు, విద్యార్థులకు రాదు. సో మొట్టమొదటి మౌలికంగా దీనికి సంబంధించి చేయాలంటే కనుక మన విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు, నీతివంతమైనటువంటి యొక్క పిల్లల మనసుల్లో కానీ, ఆచార్యుల యొక్క మనసులో కానీ, పేరెంట్స్ యొక్క మనసుల్లో కానీ నీతికి సంబంధించినటువంటి యొక్క విషయాలు వచ్చినప్పుడు, దేశభక్తి విషయాలు వచ్చినప్పుడే ఇట్లాంటి సంఘటనలన్నీ తగ్గుతాయి. లేకపోతే మాత్రం ఈరోజు ఎట్లాంటి పరిస్థితి అంటే, ఇప్పుడు నేను సరస్వతి విద్యామందిరం కదిరిలో పెట్టండి 1982లో దాదాపు 1000 మంది స్టూడెంట్స్ ఉండేటువంటి వాళ్ళు. టోటల్ సరస్వతి విద్యామందిరాలు దాదాపుగా ఆంధ్రప్రదేశ్లో 400 స్కూల్స్ ఉంటే మొత్తం దాదాపుగా మినిమం అనుకుంటే 50,000 మంది స్టూడెంట్స్ మా దగ్గర ఉండేటువంటి వాళ్ళు 10th క్లాస్ రాసేవాళ్ళు. మా ఫీజు ఆ రోజుల్లో మాక్సిమం అనుకుంటే 8,000 రూపాయలు. మా దగ్గర ఉండే టీచర్లు ఎలా ఉండేటువంటి వాళ్ళు అంటే ప్రతి నెల 2 సార్లు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఆ యొక్క విద్యార్థి పేరెంట్స్ ముందర విద్యార్థిని అడుగుతారు క్వశ్చన్స్. సో ఆ భయంతో బాగా ఉండేటువంటి వాళ్ళు మాకు 98% సరస్వతి విద్యా మందిరాలు అందరిలో కూడా 98% ఫస్ట్ క్లాస్లో వచ్చారు. కేవలం 8,000 రూపాయలు 10th క్లాస్కి మేము వసూలు చేసేటువంటి వాళ్ళు. సో అది సేవా సంస్థ కాబట్టి మిగతా ఇప్పుడు కార్పొరేట్ సంస్థల్లో కానివ్వండి, గవర్నమెంట్ ప్రభుత్వాల్లో లక్షల రూపాయలు జీతం ఇచ్చిండేటువంటి వాళ్ళు, వాళ్ళలో నీతి నియమాలు లేవు. ప్రైవేటు సంస్థల్లో అయితే ఏదో ఒక తూతూ మంత్రంగా ఉండేటువంటి విధంగా అటువంటి లక్ష రూపాయలు ఇవ్వాల్సిండేటువంటి ఉన్న చోట 8,000, 10,000, 15,000 ఇచ్చేసేసేయడం. సో వాళ్ళకు రకమైన ఫ్రస్ట్రేషన్, వీటన్నిటి కారణంగానే ఇవి జరుగుతున్నటువంటిది ఎంత వాస్తవమో. అధికారుల్లో ఉన్న అవినీతి,
ఆ అవినీతి పోనంత వరకు ఇట్లాంటివి ఎన్ని డిబేట్స్ చేసుకున్నా కూడా మనకు జరగదు. ఎంతవరకు ఉంటుందంటే ఒక సర్టిఫికెట్ కావాలంటే స్కూల్లో కావాల్సిన వసతులు ఉండవు, వాళ్ళకి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ ఉండవు, ఫెసిలిటీస్ ఉన్న చోట ఉండేటువంటి దాన్ని సక్రమంగా మెయింటెనెన్స్ ఉండదు. ఈ ఎడ్యుకేషన్ ఆఫీసర్లందరూ కూడా హాయిగా జల్సాగా కూర్చొని సర్టిఫికెట్ ఇచ్చేదానికి 5,000 రూపాయలు, ఇంకో సర్టిఫికెట్ కావాలంటే 10,000 రూపాయలు, ఏదన్నా ఎవడైనా కంప్లైంట్ చేసినా అంటే ఆ కంప్లైంట్ మళ్ళీ మాఫీ చేసేదానికి 50,000 రూపాయలు, ఇట్లా ఫిక్స్డ్ రేట్ల ప్రకారం ఉన్నది ఇక విద్యా వ్యవస్థ. ఎందుకంటే వీళ్ళ జీవితంలో అప్పుడు కూడా దురదృష్టవశాత్తు మన దేశంలో భావాలు ఉండేటువంటి వాళ్ళే కేంద్ర మంత్రులుగా ఉండేటువంటి పరిస్థితిని కల్పించారు. కాబట్టి వాళ్ళలో ఈ దేశంలో నీతి నియమాలు అనేటువంటి మొదటి కాలంలో మేము చదువుకునే రోజుల్లో ఎంఐ అనే ఒక క్లాస్ ఉండేదండి, మారల్ ఇన్స్ట్రక్షన్. ఇప్పుడు ఆ క్లాస్ లేదు, మారల్ ఇన్స్ట్రక్షన్ అనేది తీసేశారు. ఇంకా ఎంత ఘోరం అంటే సరస్వతీదేవి అని ఉంటే సరస్వతీదేవి అన్న పేరు మతపాతకమైంది కాబట్టి పలుకులమ్మ అనేటువంటి పేరును కొత్తగా సృష్టించారు. అంటే వీళ్ళలో నీతి నియమాలు ధర్మాలు అనేటువంటివి ఏ గ్రంథంలో వచ్చినా మనం తీసుకోవాల్సిందే, అది భగవద్గీత అయినా ఖురాన్ అయినా లేకపోతే బైబిల్ అయినా కూడా. సో ఆ నీతివంతమైన గ్రంథాలు పెట్టాలనుకుంటే రైట్, టెక్నికల్ ఇష్యూ వస్తున్నట్టుంది పార్థసారథి గారి దగ్గర, సిగ్నల్ సరిగ్గా ఎప్పుడైతే ఇందిరాగాంధీ చేర్చిందో ఆ నీతి నియమాలు లేని చదువు, బాగా చదువుకున్న వాళ్లే కదా పట్ల బాధ్యత. కానీ తన ఇది కేవలం ఒక అధికారి మీద, ఒక ప్రిన్సిపాల్ మీదనో, ఒక టీచర్ మీదనో అనుకుంటే కాదు, ఇది మొత్తం సమాజం యొక్క లోపం అంతా ఉంది. దీని మీద విస్తృతంగా మనము ఆలోచన చేయాలి. విషయాలు ఎక్కడ ఉన్నా కూడా వాటిని విద్యా వ్యవస్థలో పెట్టరకు కేవలం మన కంఠశోష తప్ప ఇంకేమీ కాదని చెప్పి నేను భావిస్తున్నాను. రైట్ సార్, రైట్ సార్, థ్యాంక్ యూ సార్. చిన్న టెక్నికల్ ఇష్యూ వస్తుంది సార్ దగ్గర, మళ్ళీ మాట్లాడదాం సార్తో మనం. మనతోటి హేమ గారు ఉన్నారు, ఆ పార్టీ ఇక్కడ ఉన్నారు. హేమ గారు నమస్తే అండి. నమస్తే అండి. హేమ గారు, ఇందాక సార్ చెప్పినట్టు అంటే ఇది ఏదో ఒక టీచర్ వల్ల లేకపోతే ఒకళ్ళ వల్ల జరిగింది కాదు, ఇది మొత్తం వ్యవస్థలో లోపాలు. వ్యవస్థని మార్చాలి, వ్యవస్థని మార్చకుండా మనం ఇలాంటి చర్చలు ఎన్ని పెట్టినా ఉపయోగం ఉండదని చెప్తున్నారు. ఏం జరగాలి వ్యవస్థలో మార్పు అంటే? అసలు కనిపించే కాలంలో సుదీర్ఘ తీరంలో ఆ వ్యవస్థలో మార్పు వచ్చే అవకాశం ఏమైనా ఉందా? ఎందుకంటే ప్రైవేట్ విద్యా సంస్థలు వాళ్ళ ఇష్టారాజ్యం అయిపోయింది. నాకు తెలిసినంత వరకు ప్రైవేట్ విద్యా సంస్థలపై గవర్నమెంట్ ఎప్పుడో పట్టుకోల్పోయింది. అది ఏ గవర్నమెంట్ అన్నా కానివ్వండి, టీడీపీయా, బీఆర్ఎస్ఆ, వైసీపీయా, వాట్ ఎవర్ గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ అయినా కానివ్వండి, ప్రైవేట్ పాఠశాలలపై వీళ్ళ పట్టు ఎప్పుడో కోల్పోయారు. ఎందుకంటే గవర్నమెంట్లో ఉన్న చాలామంది మంత్రులే ఇప్పుడు ఆ కార్పొరేట్ స్కూల్స్ కాలేజీలో నడుపుతున్నారు. కాబట్టి విద్య వ్యాపారం అయిపోయిన చోట ఇలాంటివి మనం రెగ్యులర్గా ఇంకా ముందు ఇంకా చూడాల్సి వచ్చిద్దేమో. మరి ఇది మారాలంటే ఏం చేయాలి? ఈ అంశం గురించి మీరేం చెప్తారు, పర్టికులర్గా ఈ స్కూల్ జరిగిన అంశం గురించి? ఈ రోజున వ్యవస్థ ఖచ్చితంగా వచ్చేసి ఈ రోజు వ్యాపారం, విద్య అనేది ప్రాథమిక హక్కుగా ఇవ్వాలి మన ట్యాక్స్లకి అనేది రాజ్యాంగం మనకు కల్పించింది. దాన్ని పక్కన పెట్టి ఈ రోజు ఏ పార్టీలైనా కానీ చూసుకుంటే మాక్సిమం వచ్చేసి దాంట్లోనే రాజకీయ నాయకులు ఉన్నారు. వాళ్ళు ఈ రోజు విద్యను వ్యాపారం చేసుకుంటూ నడుస్తారు. కనీసం నామ్స్ అనేది ఏమన్నా దానికి సంబంధించిన ఆ నామ్స్ ఏమన్నా వచ్చేసి ఫాలో అవుతున్నారా? ఉండవు. వాటికి లైసెన్స్లు ఉంటున్నాయా? ఉండవు. ఈ రోజున మనం చూసుకుంటే కొన్ని కాలేజీలు ఈ మన తెలంగాణలోనే ఉన్నాయి. రిజోనెన్స్ అని చెప్పేసి, అలయన్స్ అని చెప్పేసి వచ్చాయి. నార్త్ ఇండియన్ ఒకటి వచ్చింది, తర్వాత ఇక్కడనే కొన్ని పుట్టుకొచ్చాయి. ఇక రెజోనెన్స్ అయితే వచ్చేసి ఏంటిది కాలేజీలే కాకుండా ఈ సంవత్సరానికి 10 సంస్థలను వచ్చేసి అంటే స్కూల్ 10th క్లాస్ వరకు కూడా వచ్చేసి వెంటనే వాళ్ళు పర్మిషన్లు అయితే ఇచ్చారు. అసలు ఏం జరుగుతుంది? నామ్స్ కానీ అసలు ఏమీ లేవు. ఈ మధ్యలో ఇంకొక వార్త కూడా మనం వింటున్నాం. ఫైర్ కి సంబంధించింది ఎన్ఓసి లేకుండానే అది రంగనాథ్ గారి సైనే వచ్చేసి ఫోర్జరీ జరిగినట్టు కూడా కొన్ని వార్తలు వింటున్నాం. అంటే వ్యవస్థ ఏ విధంగా జరుగుతుంది? ఇక్కడ చూసుకుంటే మనం మొన్న నల్లగొండలో కూడా వచ్చేసి విద్యార్థులు వచ్చేసి ఒక టీచర్ ని చంపడం జరిగింది. అంటే వ్యవస్థ అస్తవ్యస్తం అయిపోయింది. ఈ రోజున వచ్చేసి రౌడీ స్కూళ్ళు నడిపిస్తున్నారు, రౌడీలు నడిపిస్తున్నారు ఆ స్కూళ్ళు, లేకపోతే రౌడీయిజం కోసము వచ్చేసి స్కూళ్ళు నడిపిస్తున్నారా అర్థం కాని సిచ్యువేషన్ లో ఉంది.
మొన్న శ్రీ చైతన్యలో కూడా ఒక అబ్బాయిని వచ్చేసి 12 మంది వాళ్ళు ర్యాగింగ్ చేసేసి ఆ అబ్బాయిని కొట్టడం కూడా మనం చూసాం. ఇక్కడ మేడ్చేల్కు సంబంధించింది దమ్మాయిగూడలో అనుకుంటాను. సో ఇలాంటి చర్యలు ఎన్టీఆర్ స్కూల్ అని చెప్పేసి ఇదే మన ఎన్టీఆర్ సంస్థకు సంబంధించింది, చంద్రబాబు నాయుడు వాళ్ళకి సంబంధించింది. దాంట్లో వచ్చేసి ఫుడ్ పాయిజన్ అయింది కూడా అని చెప్పేసి చిలుకూరు బాలాజీ దగ్గర. అంటే ఎన్టీఆర్ ట్రస్ట్ అంటే ఏంటి? ట్రస్ట్ అంటే వచ్చేసి ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇవ్వాలి. అట్లాంటిది 2,10,000 రూపాయలు వాళ్ళు వసూలు చేసుకుంటూ కనీస ఫుడ్ ను కూడా ప్రొవైడ్ చేయలేకపోతున్నారు. అంటే ఈ వ్యవస్థలన్నీ ఈ రోజున ఏం జరుగుతున్నాయి? గవర్నమెంట్ స్కూల్ అయితే మొత్తానికి అది సెంట్రల్ గవర్నమెంట్ సైడ్ చూసుకున్నా, స్టేట్ గవర్నమెంట్ చూసుకుంటానైతే ఈ రోజు మన తెలంగాణలో 2,000 స్కూళ్ళ వరకు బంద్ అయిపోయాయి. సెంట్రల్ వైజ్ గా చూసుకుంటే వచ్చేసి దగ్గర దాదాపుగా 1,00,000 స్కూల్, అంటే రోజుకి 25,000 స్కూళ్ళు బంద్ అవుతున్నాయి. అంటే ఈ ప్రభుత్వాలు విద్యను పట్టించుకోవడమే మానేసిరు. ఈ రోజున విద్యా వ్యవస్థను వచ్చేసి వ్యాపారంగా చేసుకుంటూ ఈ రోజు నడిపిస్తున్నారు. ఈ వ్యవస్థను మనం ఖచ్చితంగా వచ్చేసి ప్రజలు పోరాడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజలు ముందుకు రావాలి. వ్యవస్థను మార్చాలి అంటే ఈ రోజున రాజ్యాంగంలో మన ట్యాక్సీలకి కావాల్సింది విద్యా వైద్యాన్ని, దాన్ని మీరు ఇవ్వాల్సిన బాధ్యత ఉన్నదని చెప్పేసి ప్రతి ఒక్కరూ రోడ్డు ఎక్కాల్సిందే. అప్పటిదాకా ఈ ప్రభుత్వాలు వినవు. దీన్ని ఈ రోజున వచ్చేసి మనం ఎంతసేపటికి వచ్చేసి మొన్న చిన్న పిల్లాడు చనిపోయిండో ఆ విషయం కూడా మనం చూసాం. అంటే వ్యవస్థలు ఎల్కేజీ నుంచి యూకేజీ నుంచి వచ్చేసి లక్షల ఫీజు వసూలు చేసుకుంటూ ఈ రోజున తల్లిదండ్రులకు వచ్చేసి టైం లేకుండా కొన్ని ప్లే స్కూల్ అని, ఆ స్కూల్ ఈ స్కూల్ అని చెప్పేసి వేస్తున్నారు. అసలుకి బాధ్యతగా వాళ్ళ స్కూళ్ళకి వచ్చేసి కనీసం నామ్స్ వాళ్ళు ఫాలో అవుతున్నారా? వాళ్ళకి ఎంతవరకు వచ్చేసి ఇప్పుడు ఏదైనా స్కూల్లో తల్లిదండ్రులు పిల్లల్ని వేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళకి వచ్చేసి చాలా టెస్టులు పెడుతున్నారు. మరి ఈ తల్లిదండ్రులు వచ్చేసి వాళ్ళకి ఎందుకు టెస్టులు పెట్టట్లేదు? టీచర్లకు ఎందుకు టెస్టులు పెట్టలేదు? వాళ్ళకి అసలు అర్హత ఉన్నదా? వాళ్ళు వచ్చేసి మన పిల్లల్ని కరెక్ట్ గా చదువు చెప్పగలుగుతారా? జ్ఞానం నేర్పించగలుగుతారా? ఇవన్నీ ఎందుకు ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా వీళ్ళు ఎందుకు చూడలేకపోతున్నారు? ఎంతసేపటికి సంపాదించాలి, నా కొడుకు చదవాలి, నా బిడ్డ చదవాలి, ఇదే తప్ప బాధ్యతగా ఈ రోజు వచ్చేసి ఈ బాధ్యతను మర్చిపోయి ఎందుకు వచ్చేసి తల్లిదండ్రులు కూడా ప్రవర్తిస్తున్నారని చెప్పేసి నేను అడుగుతున్నాను. ఒకటే, ఇప్పటికైనా ఈ ప్రైవేట్ సంస్థలను ఆపాలి, ప్రభుత్వ పాఠశాలలు కావాలి అంటే ఖచ్చితంగా ప్రజలు కలగజేసుకోవాల్సిన బాధ్యత మనకున్నది. అప్పుడే ఈ వ్యవస్థలన్నీ ఈ వ్యవస్థలు అట్టుగా మనం చేయగలుగుతాం. లేదు అంటే ఈ వ్యవస్థలు ఇంకా పెరుగుతూనే ఉంటాయి. ఈ రోజున వచ్చేసి విద్యార్థులందరూ పాలిటెక్నిక్ దాంట్లో కూడా చూసుకుంటే 97 జీవో రద్దు చేయాలని కూడా ఈ 3-4 రోజుల నుంచి వాళ్ళు ధర్నాలు చేస్తున్న విషయాలు మనకు తెలిసినాయి. ఒకప్పుడు పాలిటెక్నిక్ చేసుకున్న వాళ్ళందరూ దాంట్లో ఇంజనీరింగ్ కూడా చదువుకొని వాళ్ళు జాబులు చేసుకోవడానికి అవకాశం ఉన్నది. ఈ రోజు ఐటీఐ అని ఒకటి దాంట్లో పెట్టేసి శక్తి అనే ఒక స్కీమ్ తీసుకొచ్చేసి ఈ రోజు లేబర్ అంటే కూలీలను అడ్డ మీద కూలీల లాగా వచ్చేసి పిల్లల్ని కూడా ఆ విధంగా చేసుకొని ఈ రోజు కార్పొరేట్ వ్యవస్థలకు వచ్చేసి అందించే విధంగా ఈ రోజు ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటున్నాయంటే ఈ రోజు విద్య మీద వచ్చేసి ప్రభుత్వాలకి అవసరం లేదు. వాళ్ళకి ఎంత టెక్నికల్ ఇష్యూ వచ్చినట్టుంది, స్ట్రక్ అయిపోయింది, వినిపించట్లేదు. టైప్ లో చేస్తా అంటాడు కానీ దాన్ని చెయ్యడు. ఇటు సైడ్ చూసుకుంటే ప్రైవేట్ స్కూళ్ళను రిబ్బన్ కటింగ్ చేయడానికి పోతున్నారంటే ఈ రోజు వ్యవస్థ అనేది మొత్తం వచ్చేసి మారిపోయింది. ఈ రోజు ఈ వ్యవస్థ ఈ విధంగా అవ్వడానికి తెలంగాణలో ముఖ్యంగా ఒక నిమిషం మళ్ళీ తీసుకుంటాను హేమ గారి మీ దగ్గర నేను మళ్ళీ మాట్లాడతాను. మనతో పాటు రామకృష్ణ గారు ఉన్నారు, విద్యావంతుల వేదిక సభ్యులు. రామకృష్ణ గారు నమస్తే అండి. రామకృష్ణ గారు, దీనికి సంబంధించి వాస్తవంగా కూడా విద్యా వ్యవస్థకు సంబంధించి మీరు చర్చ పెట్టినందుకు మీరు ముఖ్యంగా స్వతంత్ర టీవీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అవసరం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే తరగతి గదులలోనే దేశ భవిష్యత్తు నిర్మించబడుతుందని ఎట్లయితే అంటున్నామో ఖచ్చితంగా కూడా ఈ తరగతి గదులలో ఏం జరుగుతా ఉన్నది, నిజంగా కూడా మనం అనుకున్న లక్ష్యాలు మనం చేరుతా ఉన్నామా అంటే విద్యార్థుల్ని ప్రయోజకులుగా చేసేటువంటి క్రమంలో నిజంగా కూడా అవి చేస్తున్నామా లేదా? ఎందుకంటే 2 ఘటనలు మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు విశాఖపట్నంలో జరిగిన ఘటన చాలా బాధాకరం, చిన్న బాబు చనిపోవడం. అదే విధంగా నల్గొండ జిల్లాలో స్కూల్ ప్రిన్సిపల్ ఎవరైతే రూపారెడ్డి గారు ఉన్నారో వారు విద్యార్థి చేతుల్లోనే హతమవ్వడం నిజంగా చాలా బాధాకరం. 2 అంశాలు కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఇక్కడ విద్యార్థుల ఆలోచన తీరు ఏ విధంగా ఉంటుంది అంటే 10th క్లాస్ విద్యార్థులు ఓ స్కూల్ ప్రిన్సిపల్ ని చంపడం జరిగింది. ఇక్కడ ఒక విద్యార్థి భయంతో చనిపోవడం జరిగింది. టీచర్ భయపెడుతుందో లేదా కొడుతుందని చెప్పి చనిపోవడం జరిగింది. ఇక్కడ ఏం జరుగుతుంది విద్యా వ్యవస్థలో సమాజం అంతా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ప్రభుత్వాలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ రోజు వాస్తవంగా కూడా ఈ సమాజం నిర్మాణం జరగాలి, జాతి నిర్మాణం జరగాలంటే అది విద్యా వ్యవస్థతోనే సాధ్యం. వాస్తవంగా కూడా
అంటే ఈ తరగతి గదులలో మొత్తం కూడా అనుకునే అన్ని చేరుతా ఉన్నాయి. ఇప్పుడు మీరు చాలా మంది అంటే చాలా మట్టుకు మనం మాట్లాడడం జరుగుతుంది పర్మిషన్ల గురించి, వాటి గురించి, అన్నిటి గురించి కూడా. వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర పరిస్థితి తీసుకుంటే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే కార్పొరేట్ వ్యవస్థ లేని తెలంగాణ రాష్ట్రం చేస్తామని చెప్పడం జరిగింది. ప్రభుత్వాలు మారినాయి కానీ ఈ కార్పొరేట్ యొక్క డామినెన్సీ మారలేదు, వాళ్ళ యొక్క ఆధిపత్యం మారలేదు. వాస్తవంగా కార్పొరేట్ కళాశాలకు కానీ కార్పొరేట్ విద్యా సంస్థలకు కానీ పర్మిషన్లు వస్తాయి, వాళ్ళ గ్రౌండ్ ఉన్నా లేకున్నా ఏం లేకున్నా కూడా. అదే బడ్జెట్ స్కూల్లో లేదా బడ్జెట్ కాలేజీలు ఉంటే చాలా ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంది. ఇంకోటి, విద్యార్థులు లక్షల ఫీజులు కడతా ఉన్నారు. ఈరోజు పేరెంట్స్ లక్షల ఫీజులు కడతా ఉన్నారు. అది స్కూల్ లెవెల్ నుంచే స్టార్ట్ అవుతా ఉన్నది. ఈరోజు చిన్న అంశం మనం తీసుకుంటే వాస్తవంగా ఈ స్కూల్ బుక్స్ ఏవైతే ఉన్నాయో లేదా ఈ స్కూల్ టెక్స్ట్ బుక్స్ ఏవైతే స్కూళ్ళల్లో దొరుకుతా ఉన్నాయో ఈ బుక్స్ కే దగ్గర ఇనీషియల్లీ 6,000 నుంచి 18,000 వరకు బుక్స్ మనం పెట్టి కొంటా ఉన్నాం. ఆ 6,000 నుంచి 18,000 బుక్స్ ఏవైతే మనం తీసుకుంటున్నామో అంత జ్ఞానం విద్యార్థులకు అందిస్తున్నామా? టీచర్లు విద్యార్థులకు అందిస్తున్నారా? నిజంగా చూడాలంటే వాస్తవంగా కూడా ఈ బుక్స్ ఏదైతే జూన్ స్టార్ట్ అయితే పేరెంట్ కి దడలు ఉంటది. ఫీజు కట్టాలి, బుక్స్ తీసుకోవాలి, యూనిఫామ్ తీసుకోవాలి, దగ్గర ఒక 50,000 నుంచి 70,000 ఖర్చు జూన్లోనే ఉంటది వాస్తవంగా పేరెంట్ కి. ఒక 18 అంటే ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ కో, ఓ మెడికల్ స్టూడెంట్ కో బుక్స్ కి ఎంత ఖర్చు అవుతుందో ఒక సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ పిల్లవానికి కూడా అదే విధంగా ఖర్చు అవుతా ఉంది. అంటే అంత జ్ఞానం మనం ఇస్తున్నామా? ఆ పిల్లవాడిని తయారు చేస్తున్నామా? అంత జ్ఞానాన్ని మనం బోధిస్తున్నామా? ఇప్పుడు వాస్తవంగా చూసుకుంటే బుక్కులు తీసుకున్నా కూడా మళ్ళీ సగం వర్క్ అంతా కూడా పేరెంట్సే చేయాలి, ప్రాజెక్ట్ వర్క్ అంతా కూడా పేరెంట్సే చేయాలి. ఆ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళకి ఇస్తున్నామా? విద్యార్థుల యొక్క ఆలోచన తీరు మనం గమనిస్తున్నామా? పేరెంట్ టీచర్ ఇంటరాక్షన్ జరుగుతుందా? ఇవన్నీ కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఒక ఘటన జరిగింది అంటే ఆ ఘటనకు కారణం ఏంది, బాధ్యత ఎవరు తీసుకోవాలి? ఈ రోజు నల్గొండ జిల్లాలో ఒక ప్రిన్సిపల్ ని విద్యార్థులు చంపినరు అంటే దానికి కారణాలు ఏమున్నాయి? అది ప్రభుత్వ లోపమా, న్యాయ వ్యవస్థ లోపమా, లేదా సమాజం లోపమా, తల్లిదండ్రుల లోపమా, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి విద్యా వ్యవస్థ లోపమా అనేది మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సమాజంలో వాస్తవంగా కూడా విద్యా వ్యవస్థ పైన ఎక్కువ ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. రేపటి భవిష్యత్ విద్యా వ్యవస్థతోనే తయారవుతుంది. రేపటి భవిష్యత్ భారతం కూడా విద్యా వ్యవస్థతోనే తయారవుతుంది. ఒక 10 ఏళ్ల క్రితం 20 ఏళ్ల క్రితం ఇప్పటిదాకా పాఠశారథి గారు చెప్పినట్లు వాస్తవంగా కూడా శిశు మందిర్ స్కూళ్ళలో సదాచారం అనే సబ్జెక్ట్ ఉంటుండే, అంటే మోరల్ వాల్యూస్ సంబంధించి దానికి సంబంధించి కూడా అప్పుడు విద్యార్థుల గురువుల పట్ల గౌరవం ఉంటుండే. గురుకుల వ్యవస్థ కాకుండా కూడా గౌరవం ఉంటుండే వాస్తవం. ఇప్పుడు విద్యార్థుల గురువుల పట్ల గౌరవం ఉందా? ఈ రోజు పరిస్థితులు ఎట్లున్నాయంటే ఒక స్టూడెంట్ ఏమన్నంటే మళ్ళీ పేరెంట్ ఏడు వస్తాడనే భయపడే పరిస్థితుల్లో గురువు ఉన్నాడు. అంటే ఒక ర్యాపో అనేది లేకుండా పోతున్నది, ఒక మంచి కమ్యూనికేషన్ అనేది లేకుండా పోతున్నది. కాబట్టి విద్యా వ్యవస్థ పైన ప్రభుత్వం ఖచ్చితంగా కూడా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతా ఉన్నది, సరైన విద్య అందుతుందా లేదా, విద్యార్థులకు వాళ్ళకు అవసరమైన విద్య అందుతుందా లేదా, నైతికంగా విద్యార్థులు ఉంటున్నా లేదా? నైతికత చాలా అవసరం. సాంకేతికత పెరిగిన కొద్దీ నైతికత లోపిస్తా ఉన్నది. వాస్తవంగా మీరు చూస్తూ ఉన్నారు ఈ సోషల్ మీడియా యొక్క ప్రభావం చేత విద్యార్థులు ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. అది ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఇంకో మాధ్యమం ఏదైనా కావచ్చు, కానీ దాని ద్వారా విద్యార్థులు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు, టీచర్లతో ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు, తల్లిదండ్రులతో ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు, సమాజంలో ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు, అది చిన్న అంశంలాగా కనిపిస్తుండొచ్చు, కానీ అది వాస్తవంగా కూడా సమాజానికి ఇబ్బంది అయ్యే పరిస్థితికి వస్తా ఉన్నది. ఈ రోజు పిల్లలు ఎట్లా తయారైనంటే తల్లిదండ్రుల మాట వింటలేరు, గురువుల మాట వింటలేరు. వాళ్ళు ఒక విధ్వంసకమైన పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. కాబట్టి సమాజం అంతా కూడా దీనిపైన ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంటే ఫీజుల విషయం వాస్తవం, చాలా మంది పేరెంట్స్ ఇబ్బంది పడతా ఉన్నారు. చాలా మంది అంటే ఇక్కడ ఒకటే విషయం మనం అంటే నేను యాజ్ ఎ లెక్చరర్ కూడా చెప్తా ఉన్నా వాస్తవంగా కూడా, ఎందుకంటే మనం ఒక మంచి విద్యార్థులను తయారు చేస్తున్నామా, దీంట్లో వాస్తవం కూడా సమాజం యొక్క బాధ్యత కూడా ఉన్నది. మనకెందుకులే అనుకుంటే కాదు, ఏదో నా పిల్లగాని చదువు అయిపోయింది ఇంకోరంటే కాదు, జరుగుతున్న పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, విద్యార్థుల ఆలోచన తీరే విధంగా ఉంది, వారు వాస్తవంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో నాణ్యమైన విద్య వాళ్ళకి అందుతుందా లేదా, నైతికతతో వాళ్ళు ఉంటున్నా లేదా ఆలోచించాల్సిన అవసరం అందరికి కూడా ఉందని చెప్పి అందరూ కూడా రైట్ అండి. మనతో పాటు చిట్టా విజయభాస్కర్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ నాయకులు. విజయభాస్కర్ గారు నమస్తే అండి. నమస్తే సార్. విజయభాస్కర్ గారు, అంటే మీరు చాలా సీనియర్ పెద్దవాళ్ళు, అంటే గతంలో చూసుకుంటే మీ రోజుల్లో విద్య ఎలా ఉండేది, ఇప్పుడు విద్య ఎలా మారిపోయింది? అంటే అప్పుడు చాలా స్కూల్ రావడానికి కష్టంగా ఉండేది, స్కూల్కి వచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు స్కూల్ పెరుగుతున్నారు, చదువుకునే వాళ్ళు పెరుగుతున్నారు అనుకున్న టైంలో స్కూల్లో ఎలాంటి సంఘటనలు, అంటే ప్రభుత్వ పర్యవేక్షణ లోపం వల్ల జరుగుతుందా, లేకపోతే ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు ఏం చేసినా మమ్మల్ని ఎవరు అడుగుతారులే, ఎవరిని పెట్టినా ఫ్యాకల్టీకి మమ్మల్ని ఎవరిని అడుగుతారులే అనే ఒక నిర్లక్ష్యం, ధైర్యం వల్ల ఇలాంటివి జరుగుతుంది అనుకోవచ్చా మనం? నమస్కారం అండి. నమస్తే సార్. చర్చకు వచ్చినటువంటి పెద్దలందరికీ, వీక్షకులకి ముఖ్యంగా అర్థవంతమైన చర్చ ఇది.
విద్య మీద అర్థవంతమైన చర్చ ఇంతవరకు ఏ టీవీ వాళ్ళు ఎవరు ఇచ్చేయలేదు. అందుకు స్వతంత్ర టీవీ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, థ్యాంక్ యూ. ఒకటండి, మేము చదువుకునే రోజుల్లో 10 రూపాయలు ఫీజు. 10th క్లాస్కి కూడా దాదాపు మేము వచ్చిన తర్వాత సెంట్ పాల్స్ హై స్కూల్లో చదువుకున్నాం. పెరంగపురంలో పేరుగల్ల స్కూలు, కాన్వెంట్కి సంబంధించిన అది ఒక రకంగా కూడా కార్పొరేట్ అప్పట్లో 1960 to 80 మధ్యలో కార్పొరేట్ స్కూల్ అది. అయితే ఆ స్కూల్లో చదువుకున్న ఆ స్కూల్లో కూడా ఫీజులు 10 రూపాయల నుంచి 50 రూపాయల లోపే ఉండేయండి. చదువు చెప్పేవాడు. ఇప్పుడు చదువు చెప్పట్ల, చదువు కొనుక్కుంటున్నారు. ఇవాళ వ్యవస్థ చదువు కొనుక్కున్నారు. ఇది ఎప్పటి నుంచి వచ్చిందంటే దాదాపు 1990 తర్వాత ఈ కార్పొరేట్ వ్యవస్థ విచ్చలవిడితనంగా పెరిగిపోవటం అనేది జరిగింది. తెలంగాణలో కానివ్వండి, ఆంధ్రాలో కానివ్వండి, అంటే భారతదేశం మొత్తం మీద కూడా 90 తర్వాత ఈ కార్పొరేట్ వ్యవస్థ బాగా పెరిగిపోయింది. గవర్నమెంట్ స్కూళ్ళను పట్టించుకునే పరిస్థితి అసలు లేనే లేదు. ఇంకోటి ఏంటంటే గతంలో ఉపాధ్యాయులు చూస్తే భయపడేవాడు ముందు. ఇవాళ హోంవర్క్ ఇచ్చినా, ఇదే ఇంకోటి ఇచ్చినా ఇంటికి వచ్చి పిల్లల చేత తల్లిదండ్రులు రాపించడం తప్పితే ఇంతకు ముందు తల్లిదండ్రులకు అంత నాలెడ్జ్ లేదు. కానీ వచ్చిన విద్యార్థి చేసుకొని ఉపాధ్యాయుని చూస్తే భయపడేవాళ్ళు. ఇవాళ ఉపాధ్యాయుని చూస్తే భయపడే పరిస్థితి లేదు. ఉపాధ్యాయులు కూడా అంతకన్నా మన చిన్నప్పుడు సార్ మీకు గుర్తుండే ఉంటుంది. మన చిన్నప్పుడు అంటే మా చిన్నప్పుడు కూడా, నేను చదువుకునే రోజుల్లో కూడా ఏదన్నా పని మీద మనం బయటికి వెళ్తుంటే దారిలో మన టీచర్ ఎవరన్నా కనపడితే, అప్పట్లో మనకి సైకిల్సే ఉండేవి కాబట్టి సైకిల్ నుంచి గబాలను దూకి గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ చెప్తుండే వాళ్ళం మనం. దండం పెట్టేవాళ్ళం. ఇప్పుడు పిల్లలు టీచర్ వెళ్తుంటే హాయ్ టీచర్ బ్రో అంటున్నారు. హలో సార్, హాయ్ సార్, హలో సార్, హాయ్ సార్. లేకపోతే వాట్సాప్ లో లేకపోతే ఇంకో మెసేజ్ లో పెట్టి వాళ్ళని అభినందనలు చేయడం. ఇవాళ పరిస్థితి లేదండి. పాత పరిస్థితిలో మా ఊర్లో ఉన్న మ్యాథ్స్ టీచర్ ప్రసాద్ రావు గారు అని పోయేవాడు. మా ఊర్లో కూడా ఎదురుపడిపోతాడు. ఆయన వస్తున్నాడంటే మేము పక్కల బొందులో పోతాం. నెంబర్ 1 టీచర్ గారు ఎదురు పడితే నమస్కారం పెట్టడం. ఆయన కూడా ఆ బియ్యంలో పదాలు తిరుగుతున్నాడని పోయి చదువుకోండి అని అరిచేవాడు. అందుకని కొంచెం అంత విలువ ఇచ్చేవాడు విద్యకు ఒకప్పుడు. ఇవాళ విద్యకు విలువ లేదండి. 95 తర్వాత అసలు విద్యకు విలువే లేదు. విద్య కార్పొరేట్ శక్తులు చేతిలో పోయింది. దీనికి ఒక్కటే మార్గం అండి, ఫీజు నియంత్రణ కమిటీ ఒకటి సెంట్రల్ లెవెల్లో కానీ స్టేట్ లెవెల్లో కానీ ఫీజు నియంత్రణ కమిటీ ఒకటి పెట్టాలా సార్? ఫీజు నియంత్రణతో పాటు ఈ కామన్ సోషల్ రెస్పాన్స్ కింద ఒక 10% సీట్లో ఎన్నో ఫ్రీగా ఇవ్వాలని ఒక రూల్ ఉంది. బహుశా అది కాదండి, ఆడికే వస్తున్నా అండి. 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ఏ గవర్నమెంట్ అయినా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. 1 నుంచి 12వ తరగతి వరకు. అప్పుడు ఈ కార్పొరేట్ శక్తుల్ని మనం కంట్రోల్ చేసిన వాళ్ళం అవుతాం. అప్పుడు దాకా ఈ కార్పొరేట్ శక్తుల్ని మనం కంట్రోల్ చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాం. మా గవర్నమెంట్ లో మేము చెప్పడం కాదు కానీ చిన్న ఉదాహరణ, 2019 నుంచి 24 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు కింద దాదాపు 45,000 స్కూళ్ళని రీమోడల్ చేసి మౌలిక వసతులు కల్పించి స్కూల్కి విద్యార్థులను పెంచే విధంగా దాదాపు 42 లక్షల మంది విద్యార్థులు స్కూల్లో చేరేటట్టు చేశారు. అందుకంటే ఆ స్కూళ్ళల్లో ఉన్నటువంటి వసతులు, భారీ స్థాయిలో ఉన్న గవర్నమెంట్ స్కూళ్ళలో ఉన్నటువంటి వసతులు, పాతపడ్డ గవర్నమెంట్ స్కూళ్ళు అన్నిటినీ ఆయన నాడు నేడు ప్రోగ్రాం కింద కొత్త బెంచీలు, కంప్యూటర్లు ప్లస్ బోర్డులు అన్నీ తీర్చిదిద్ది చేశాయండి. సరే, అది మా గవర్నమెంట్లో చేశారు కానీ మేము చెప్పుకున్నాం కదా, ఇది వాస్తవం, అందరికీ తెలిసింది. కానీ అప్పుడు కూడా కార్పొరేట్ వ్యవస్థ ఒక పక్కన విద్యా వ్యవస్థని, ఇక జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి వ్యవస్థని ఇట్లా చేయడం మంచిది కాదు, అది ఇదని విమర్శించారు. కానీ అసలు ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే 1 నుంచి 12th వరకు అసలు ఫీజు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ఏ గవర్నమెంట్ అయినా, ఇది కేంద్ర గవర్నమెంట్ అయినా రాష్ట్ర గవర్నమెంట్ అయినా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తేనే ఈ కార్పొరేట్ హై స్కూల్స్ అనే కార్పొరేట్ వ్యవస్థ అనేది విద్యని కొనుక్కోవడం కాకుండా విద్యను నేర్చుకుంటారు. ఇవాళ విద్యను మటుకి ఖచ్చితంగా విద్య చదువుకోవడం లేదండి, చదువుకుంటున్నారు. ఆ చదువుకున్న వాళ్ళలో కూడా ఎంతమంది ప్రయోజకులు అవుతున్నారంటే దాదాపు 40% మంది ప్రయోజకులు అవుతున్నారు. 60% మంది 60% విద్యార్థులు అనేక రకాలైనటువంటి
రుగ్మతలకు లోనవుతున్నారు. వ్యవస్థలో చూసి, సోషల్ మీడియాలో చూసి అవును. అన్నిటికీ అలవాటు పడిపోతున్నారు. అవును. ఒక పిల్లగాడు సోషల్ మీడియాలో చూసి కేవలం మద్దతు చేయడం అనేది నేర్చుకున్నారు. మనం చూసాం హైదరాబాద్ లో ఒక బాలకిని ఒకడు నెట్ లో చూసి అమ్మాయిని చంపిపోయాడు. అవును. నిన్న చూసాం టీచర్ గారిని చంపారు, రూపారెడ్డి గారిని చంపారు. ఇవాళ ఒక టీచర్ గారు అహంభావంతో అబ్బాయిని కొట్టి చంపింది. ఎందుకు కొట్టాలండి పిల్లల్ని? చెప్పు. వచ్చేవాడు ఉంటాడు, రానివాడు ఉంటాడు. అంటే ఒక కార్పొరేట్ స్కూల్లో ఒక విద్యార్థి చేస్తే తక్కువ మార్కులు వస్తే ఆ తక్కువ మార్కుల్ని అరాయించలేక వీళ్ళు చెప్పడం చేత కాదనే విషయం బయటపడుద్దని పిల్లల్ని కొట్టే పరిస్థితి తీసుకొచ్చారు. భయపెట్టండి. పిల్లల్ని కొట్టకపోతే చదువు వచ్చుద్ది అనేది నేను కూడా చెప్పను, కొట్టాల్సిందే. అయితే ఆ కొట్టేది ఏంటంటే వాళ్ళకు భయం పుట్టేటట్టే ఉండాలి, కానీ ప్రాణం పోయేటట్టు ఉండకూడదు. భయం పుట్టేటట్టు ఉంటేనే అది జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే అండి, ఇవాళ ఈ కార్పొరేట్ వ్యవస్థలో ఇంటర్మీడియట్ తప్పిన వాళ్ళు, డిగ్రీలు డిస్క్వాలిఫై అయిన వాళ్ళు టీచర్స్, అసలు వాళ్ళకి ఏం అర్హత ఉందని చెబుతున్నారండి. డిగ్రీలు అయిపోయిన వాళ్ళు రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. వాళ్ళకి ఎవరు? వాళ్ళేమో 10,000 15,000 చేయాల్సిన 17,000 8,000 10,000 లోపు వచ్చేస్తున్నారు. బీఈడీలో ఏదో చైల్డ్ సైకాలజీ సబ్జెక్ట్ ఉంటుంది అనుకుంటా కదా సార్? బిఎడ్లో ఉంటుంది అనుకుంటా, ఏదో బిఎడ్లో ఏదో చైల్డ్ సైకాలజీ సబ్జెక్ట్ ఉంటుంది అనుకుంటా బిఎడ్లో అయితే. అవును, చైల్డ్ సైకాలజీ కంపల్సరీ ఉంటుంది సబ్జెక్ట్ అది. అవునవును. అది ఇవాళ ఎల్కేజీకి 2,20,000, యూకేజీకి 2,00,000, ఫస్ట్ క్లాస్ కు 3 లక్షలు. ఏందండి డబ్బులు ఆచల పెంకులా? అసలు వాళ్ళు స్కూల్లో చదువు చదువుతారా లేకపోతే ఇంకేమన్నా చదువుతారా? పైగా 4-5 తరగతుల పిల్లలకి 8th క్లాస్ 9th క్లాస్ పోర్షన్లు ఉండే విధంగా ఎడ్యుకేట్ చేస్తున్నారు. వాళ్ళకి ఆ స్థాయి ఉందా పిల్లగాడికి? ముందు 4వ తరగతి 5వ తరగతి చదివేవాడికి మ్యాథ్స్ ఎంతవరకు చెప్పాలా, లేకపోతే ఇంగ్లీష్ ఎంతవరకు చెప్పాలా? సోషల్ స్టడీస్ అంటే అసలు మర్చిపోయారండి. చరిత్ర అంటే అసలు తెలియదు. చరిత్ర అంటే ఏందని అడిగారు. నా రిక్వెస్ట్ ఏంటంటే అండి, ఒక్కటే, ఫ్రీ ఎడ్యుకేషన్ ఉండాలా. ఈ కార్పొరేట్ వ్యవస్థని ఫీజు నియంత్రణ కమిటీ పెట్టాలి. పై స్థాయికైనా ఇంటర్మీడియట్ తర్వాత కానీ ఇంజనీరింగ్ లో కానీ ఏదైనా కానీ ఫీజు నియంత్రణ కమిటీ పెట్టకపోతే వాళ్ళు కోట్లు సంపాదిస్తున్నారు, వాళ్ళే మనల్ని పరిపాలిస్తున్నారు. నారాయణ గారు మరి వ్యవస్థ మీద బాగుపడ్డటువంటి విద్యా వ్యవస్థ మీద మంత్రులు ఉండాలి. వాళ్ళ స్కూల్లో చనిపోతేనేమో బయటికి రాదు, వాళ్ళ కాలేజీలో చనిపోతేనేమో బయటికి రాదు, చైతన్యాల్లో చనిపోతే బయటికి రాదు, నారాయణ కాలేజీలో చనిపోతే బయటికి రాదు, ఇంకేదైనా పెట్టిన కాలేజీలో చనిపోతే బయటికి రానివ్వరు. ఎందుకంటే ఆ కన్సర్న్ ఎమ్మెల్యేకో లేదా మంత్రులకో ఒక బాక్స్ వేసిపోయి ఇస్తే దాన్ని మర్చిపోయి మాట్లాడిగా. ఒక్క నిమిషం. విద్యార్థుల మీద మెడ మీద కత్తి పెట్టి ఒక్క నిమిషం. జయరామ్ గారు అడగాలి. జయరామ్ గారు రాజకీయ విశ్లేషకులు. జయరామ్ గారు నమస్తే అండి. నమస్తే జయరామ్ గారు, ఇక్కడ 2 కీలక అంశాలు. అంటే ఒకటి, అంటే పర్టికులర్గా ఆ టీచర్ని ఎంతవరకు నిందించవచ్చు? ఎందుకంటే ఎవరు కూడా చనిపోవాలని కొట్టరు, కాకపోతే ఆ పిల్లవాడి పరిస్థితి చూసి వాడు భయపడిపోతున్నాడు, కొంచెం తగ్గాల్సిందే, అంత భయపెట్టకుండా ఉండాల్సిందే టీచర్ ఆలోచించాల్సిందే అనేది ఒకటి. రెండోది ఏంటంటే, మన చిన్నప్పుడు అంటే మా చదువుకునే రోజుల్లో, మీ చదువుకునే రోజుల్లో కూడా మనల్ని ఇంకా దారుణంగా కొట్టేవాళ్ళు. నాకు తెలిసి మనం తన్నులు తినకుండా స్కూల్లో ఎవరు లేము, దాదాపుగా మనం తన్నులు తిన్నాం. అప్పట్లో బాగా కొట్టేవాళ్ళు ఇంకా గవర్నమెంట్ స్కూల్స్. అప్పుడు ఆ పద్ధతి మారింది. అయితే మారిపోయింది. ఇప్పుడు స్కూల్స్ అలాంటి పద్ధతి లేదు, పిల్లల్ని కొడతలేదు అనుకుంటున్నాం, కానీ అప్పుడప్పుడు ఇలాంటివి బయటకు వస్తున్నాయి. అంటే ఇంకా కొడితేనే చదువు వస్తుంది అనే అంశం ఇంకా నడుస్తుంది ఆ స్కూల్స్లో. ఇది పర్టికులర్గా ఎవరి పర్యవేక్షణ లోపం వల్ల జరుగుతుంది? అసలు ఈ మొత్తం కూడా ఏ విధంగా ఆవిష్కరించవచ్చు మనం? మీకు ప్యానల్లో ఉన్న మిత్రులకు, ప్రేక్షకులకు నమస్కారాలు. సాయి దీంట్లో 2 విషయాలు ప్రధానంగా చూస్తేమో, విద్యా వ్యవస్థను రోజు ఎటువైపు తీసుకెళ్తున్నాయి ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు అనే ఒక అంశం అయితే, ఇప్పుడు విద్యా వ్యవస్థని ఒక టీచర్కో ఒక స్టూడెంట్కో ముడిపెట్టి చూడటం అనేది కరెక్ట్. ఈ రోజు ఒక స్టూడెంట్ చనిపోవడము బాధాకరమైన విషయం, కానీ టీచర్ కొడితే చనిపోయిందా, బెదిరిస్తే చనిపోయిందా అనే విషయం చాలా చాలా బాధాకరమైన విషయం. కొట్టినా బెదిరించినా చనిపోవడం అనేది ఇది ఏమాత్రము క్షమించడానికి విషయం. అంటే ఒక స్టూడెంట్ తోనే విద్యా వ్యవస్థ ముడిపడలేదు, ఒక టీచర్ తోనే విద్యా వ్యవస్థ ముడిపడలేదు. ఇక్కడ వ్యవస్థలో ఉన్న లోపాలను సరిదిద్దకుండా ఒక స్టూడెంట్ ఒక టీచర్ అనడానికి కాదు. మీకు జైపూర్ లోపల ఒక దళిత్ అబ్బాయి 3rd క్లాస్ పిల్లోడు 2 కుండలు పెడితే దాహం వేసేసి
ఒక కుండలో వెళ్ళి తాగాడని చెప్పేసి అక్కడ ఉన్న హింసిస్తే వాడు చనిపోయిండు. ఇది ఇంకెంత దుర్మార్గం చూడండి. బీహార్ లోపల వాళ్ళను ఊరు అవతల పెట్టేసి స్కూల్ కు రానివ్వకుండా స్కూల్ కు దూరంగా పెట్టేసి వాళ్ళని చదువుకోవాలని చెప్పేసి ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ని అక్కడ చదువు చెప్పారు. ఇది ఎంత భయంకరమైన చూడండి. అంటే ఇది చెప్పిన ఈ ప్రభుత్వాలే ఇంకా గొప్పగా పేపర్ల మీద ఏం రాసామంటే 1920 లోపల 20 న్యూ ఎడ్యుకేషన్ పాలసీని మేము చాలా బ్రహ్మాండంగా తీసుకొస్తున్నామని చెప్పాడు. ఇది ఓన్లీ పేపర్ మీద మాత్రమే. బ్రహ్మాండంగా తీసుకొచ్చేస్తే ఎవరో ఒక వ్యక్తి, ఒక పెద్ద ఒక వ్యక్తి ఆయన కోర్టుకు వెళ్ళాడు. కోర్టుకు ఏమని వెళ్ళాడంటే తెలంగాణ ప్లస్ ఏపీ మీద కోర్టుకు వెళ్ళేసి ఇక్కడ 0 అడ్మిషన్ స్కూల్స్ ఉన్నాయి, 0 అడ్మిషన్ స్కూల్స్ ని వాంటెడ్ గా ప్రభుత్వాలు దీన్ని ఎంకరేజ్ చేస్తున్నాయి అని చెప్పడంతో అప్పుడు కోర్టు ఏం చెప్పిందంటే, సుప్రీం కోర్టు మీరు స్కూళ్లను శవాల లాగా ట్రీట్ చేస్తున్నారా అని ప్రశ్నించింది. అప్పటికి ఆంధ్రప్రదేశ్ లోపల 12,060 స్కూల్ క్లోజ్ అయినాయి. తెలంగాణ లోపల వచ్చేసి 8,200 స్కూల్స్ క్లోజ్ అయిపోయింది. అది ఎప్పుడు నేను 1920 అకాడమిక్ ఇయర్ చెప్తున్నాను. దానికంటే ఇంకొంచెం వెనక్కిపోతాము. ఇంతకుముందు విజయభాస్కర్ గారు చెప్పినట్టు ఇంకొంచెం వెనక్కిపోతాము. 1989 లోపల ఉన్నికృష్ణన్ అనేవాడు ఒక కేసు వేశాడు సుప్రీంకోర్టు లోపల. ఫుల్ బెంచ్ జడ్జి దాన్ని వాదించింది, దానికి తీర్పునిచ్చింది. దాన్ని ల్యాండ్ మార్క్ తీర్పు అని చెప్తుంటాం. ఆ ల్యాండ్ మార్క్ తీర్పులో ఏమొచ్చిందంటే ప్రైవేటు వ్యవస్థ మీద కానీ, ప్రైవేటు యాజమాన్యం మీద కానీ, ప్రైవేటు పాఠశాలల మీద కానీ ప్రభుత్వానికి ఎలాంటి అజమాయిషి ఉండకూడదు. ఇది ఎప్పుడైతే 1989 డిసెంబర్లో కేసు ఫైల్ చేస్తే 1990 డిసెంబర్ లోపు వరకే ఇది జడ్జిమెంట్ వచ్చేస్తుంది. అంటే విత్ ఇన్ 1 year లో. అంటే ఎంత పెద్ద మేనేజ్మెంట్ జరిగింది, ఎంత పెద్ద ఇన్ఫ్లుయెన్స్ జరిగింది, ఎంత పెద్ద అడ్వకేట్స్ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు ఒకసారి మీరు ఆలోచించండి. దీని వెనకాల ఎవరు ఉండొచ్చు? ఇది ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఈ 19. అక్కడ నుంచి వచ్చిన తర్వాత 1989 వరకు ఉన్నాయి ఓన్లీ స్కూళ్ళు, ప్రైవేటు, ట్యూటోరియల్స్ మాత్రమే ఉన్నాయి. 1990 నుంచి ఆ కోరలు చాచుకుంటూ బయటకు వచ్చేస్తాయి. ఇది ఒక కులానికో ఒక మతానికో నేను అంటగట్టాను. ఇది ఎవరి చేతిలో ఉన్నాయో అందరికీ తెలుసు విద్యా వ్యవస్థ. ఈ రోజు కనుక చూసినట్టయితే దీని మీద మనం కేటాయింపు చేస్తున్నాం. స్విట్జర్లాండ్ కానీ, అమెరికా కానీ, జర్మనీ కానీ, ఈవెన్ సౌదీ అరేబియా లాంటి దేశాలలో కానీ, అమెరికా, ఆస్ట్రేలియా లాంటి దేశాల లోపల, సింగపూర్ లాంటి దేశాల లోపల 28 నుంచి 37% వరకు కేటాయింపు ఉంటే మన దగ్గర మాత్రం వచ్చేసి బాళ్ళకి ఏంటంటే 2% మన కేటాయింపు. దీన్ని మనం గొప్పగా చెప్పుకొని మొన్న ఏం కేటాయించినామో దాన్ని ఓన్లీ దీన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ని దాన్ని బైఫర్కేట్ చేసేసి దాన్ని అన్ని ఇంక్లూడ్ చేసి 14% రిలీజ్ చేస్తున్నామని ఒక డ్రామాని క్రియేట్ చేశాం. ఇట్ ఇస్ నాట్ ఈవెన్ 14%, బట్ ఇట్ ఇస్ ఓన్లీ. ఇక్కడ దీనిపైన పర్యవేక్షణ ఎక్కడ ఉండాలి? గైడ్ లైన్స్ ఎవరి ఉండాలి? సెంట్రల్ గవర్నమెంట్ ఉండాలి. దీనిపైన అబ్జర్వేషన్ ఎవరిది ఉండాలి? స్టేట్ గవర్నమెంట్ ఉండాలి. స్టేట్ గవర్నమెంట్ పాలసీని ఎవరు చూస్తుంటారు? విద్యాశాఖ మంత్రి చూడాలి. విద్యాశాఖ మంత్రి ఎవరి చేతిలో ఉంది? ముఖ్యమంత్రి కొడుకు దగ్గర ఉంది, ఇక్కడ ముఖ్యమంత్రి దగ్గర ఉంది. మరి విద్యా వ్యవస్థలో ఉన్న లోపాలు ఎవరి చేసిన పాపాలు ఇవన్నీ? ఈ లోపాలని ఎవరి పాపాలు? ఈ రోజు ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను. మా అమ్మ నాన్న కూలి పని చేసుకుంటే టుడే ఆమె ఇంటర్నేషనల్ డాక్టర్, ఈరోజు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాను. గవర్నమెంట్ స్కూల్ నుంచే కదా, ఆ నేల మీద కూర్చున్నాయి కదా, ఆ వేప చెట్ల కింద కూర్చున్నాయి కదా. అక్కడ కూర్చున్న వాళ్ళు మినిస్టర్లు అవుతారు, అక్కడ కూర్చున్న వాళ్ళు బ్యూరోక్రాట్స్ అవుతారు, అక్కడ కూర్చున్న వాళ్ళు డాక్టర్లు అవుతారు. మరి ఇప్పుడు ఎందుకు కార్పొరేట్ స్కూల్ దగ్గరికి ఎందుకు పంపిస్తున్నారు? అంటే కార్పొరేట్ స్కూల్ లోపల రాజకీయ నాయకుల అండదండలు, వాళ్ళ ఆర్నిశల కృషి, వాళ్ళ నేపథ్యము, సేమ్ టైం వచ్చి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఉన్నాయి. లైక్ నారాయణ, డైరెక్టర్ శ్రీ చైతన్య, గాయత్రి, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని స్కూల్ పేర్లు చెప్పాలి?
ఎన్ని కాలేజీల పేర్లు చెప్పాలి? ఎవరైనా దీన్ని అడ్డుకట్టేస్తున్నారా? 1994లో 1992 లోపల జనార్దన్ రెడ్డి సీఎం పదవి పోవడానికి గల కారణాలు ఏంటి? 1800 స్కూల్స్ అయిన చేతిలో ఉన్నాయి. ఓకే. రాజలక్ష్మి అప్పుడు మినిస్టర్. సిగ్గుపడాలి కదా మనకు. సిగ్గు లేకుండా నీతులు చెప్తుంటాం మనం కూర్చొని, పేపర్ల మీద రాసుకుంటుంటాం, డాక్యుమెంటేషన్ చేస్తుంటాం. ఇంప్లిమెంటేషన్ ఎవరు చేయాలి? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక మాట చెప్పారు, నేను కాన్స్టిట్యూషన్ అయితే రాయగలిగిన కానీ ఇంప్లిమెంట్ నేను చేయలేను కదా. ఇంప్లిమెంట్ చేసేవాడు కనుక రైట్ పర్సన్ అయితే కాన్స్టిట్యూషన్ ఈజ్ ద రైట్ ఇంప్లిమెంటేషన్. బట్ there is no that implementation, there is no right person. Who? ఎవరు చేయాలి దాన్ని? మనం డబ్బా కొట్టుకోవాలి. దానికి మనం ఇంకా ఈరోజు ఏం చెప్తున్నామంటే విద్యా వ్యవస్థ లోపల నేను ఐ వాజ్ ఇన్ వర్క్డ్ ఇన్ 7 మేజర్ కంట్రీస్ యాజ్ ఎ ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ అమెరికన్ యూనివర్సిటీకి. కానీ నేను ఇన్ని దేశాలు తిరిగినాను, నేను ఇంత పెద్దగా పనిచేసి వచ్చాను, కానీ ఎక్కడ కూడా ఏ దేశంలో కూడా కులం గురించి కానీ మతం గురించి కానీ పాఠ్య పుస్తకాలలో ఉండదు. కానీ ఈ దేశంలో మాత్రము కులం గురించి ఉండాలి, మతం గురించి ఉండాలి, ఇంకా చెప్పాలంటే క్రైస్తవ్యం గురించి ఉండాలి, హిందూయిజం గురించి ఉండాలి, ముసల్మాన్ గురించి ఉండాలి, జైన్స్ గురించి ఉండాలి. ఎవరి కోసమయ్యా ఇవన్నీ? సైన్స్ అక్కర్లేదు, ఆ సంస్కారం అక్కర్లేదు. అరే మర్డర్ చేయొద్దురా అని చెప్పాలి. ఈ రోజు ఎవడైనా ఒక స్కూల్ టీచర్ని అదే స్టూడెంట్ వాడు ఏమైనా సంబంధిస్తారు చెప్పాలా? వాడు మీ టీచర్ అంటే వాడికి ఏం చెప్పడం రాదని చెప్తున్నాడు. ఇప్పటికీ 100 మంది పిల్లలను తీసుకోండి, వాడు సారాన్ని సంబోధించే వాళ్ళు లెస్ దెన్ 90%. లెస్ దెన్ 9%. మోర్ దెన్ 9%. ద ప్రొనౌన్సియేషన్ ఈజ్ ద వల్గర్ ప్రొనౌన్సియేషన్. ఎవడు ఎందుకు అంటే మనం చదువు కొనుక్కోవడం కాదు, చదువు అమ్ముతున్నాం. ఇది రైట్ వర్డ్. చదువు కొనుక్కోవడం కాదు, చదువును అమ్ముతున్నాం. కాబట్టి అమ్మేవాడిని ఏమని పిలుస్తారు? ఒకసారి సినిమా హీరో అంటే మా ఎన్టీఓడు అంటాడు. ఎన్టీఓడు అంటే ఎన్టీ రామారావు ప్రేమతోనే వాడు మావాడు అనేటోళ్ళు, కృష్ణాడు మావాడు. ఎందుకు ప్రేమతో పిలిచారు? కానీ టీచర్ని, నా టీచరు, మై టీచర్, నా ప్రొఫెసర్ ఈరోజు నన్ను పేరు పెట్టేసి ఒరే అని హక్కున చేర్చుకుంటారు. ఎందుకు అంటే ఆమె బ్రైట్ స్టూడెంట్. ఇక్కడ నా కులం అడ్డు రాలేదు, నా మతం అడ్డు రాలేదు, నా తల్లిదండ్రుల ప్రొఫెషన్ అడ్డు రాలేదు, నా తల్లిదండ్రుల కూలి పని అడ్డు రాలేదు. నా బ్రెయిన్ మాత్రమే ఈ దేశానికి కావాలి. కానీ ఈరోజు నా కులం కావాలి, నా మతం కావాలి, నేను మాట్లాడే విధానం కావాలి, ఇంకా మన ఫైనాన్షియల్ స్టేటస్ కూడా కావాలి. మన ఫైనాన్షియల్ స్టేటస్ కూడా మాట్లాడితే దిమాకి నక్సల్స్. అరే భయ్, ఇక్కడ ఎవరు ఏం మాట్లాడుతున్నామో తెలియదు. ఆ రోజు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి, దెర్ ఇస్ నో మోడీ అట్ ఆల్. జగన్మోహన్ రెడ్డి ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టినప్పుడు కొంతమంది రాజకీయ నాయకులు ఇంగ్లీష్ పనికి రాదని చెప్పినాడు. ఇంగ్లీష్ పనికి రాదని ఆ నాయకుల పిల్లలు ఇంగ్లీష్ చదవట్లా? సిగ్గు ఉందా మీకు? అసలు సిగ్గు అనేది కొంచెమైనా? మీ పిల్లలు ఇంగ్లీష్ చదవాలి, మీ పిల్లలు ఇతర దేశాలలో ఉండాలి, మీ పిల్లలు ఉద్యమాలలో ఉండొద్దు, మీ పిల్లల మీద లాటరీలు పెరగొద్దు, మీ పిల్లలు మాత్రము హై క్లాస్ సొసైటీలో బతకాలి, అమ్మాయిలతో ఎంజాయ్ చేయాలి, అబ్బాయిలో చేస్తే వాడు విపరీత తాగాలి, తినాలి. కానీ ఇక్కడ బిడ్డలు మాత్రము ఏ పాపం చేసిందని ఈరోజు లాటరీలు విరిగేలాగా, బట్టలు చెరిగేలాగా, ఆడపిల్లల ఘోష వినిపించేలాగా మొత్తుకుంటూ ఉండాలి. ఏం చేసిన అంటే ఇక్కడ వీళ్ళకి కావాల్సింది సామాన్యుడు. ఈరోజు ఏ రాజకీయ నాయకుడు కూతురైనా, ఏ రాజకీయ నాయకుడు కొడుకైనా, ఏ ఉద్యమాలలో ఉండేసి లాఠీ దెబ్బలు పడ్డోడు ఎవడన్నా ఒక్కడున్నాడా? ఈరోజు గంజాయి చావులకు కానీ, గంజాయి చాక్లెట్లకు కానీ, డ్రగ్స్ కానీ అడక్ట్ అయినోడు ఏ రాజకీయ నాయకుడు కొడుకు ఎవడైనా 10th క్లాస్ వాడు, ఇంటర్మీడియట్ ఒక్కడైనా ఉన్నాడా? ఈరోజు ఆల్కహాల్ ద్వారా చనిపోయి, ఆల్కహాల్ ద్వారా వాళ్ళ పిల్లలు రోడ్డు మీద పడ్డోడు ఒక రాజకీయ నాయకుడు కొడుకు ఎవడైనా ఉన్నాడా? ఇవన్నీ నిరుపేద నిరక్షరాస్యులకు ఎందుకు రావాలి? దీన్ని కదా మార్చాల్సింది. అంటే ఇంతకుముందు ఎవరో మిత్రుడు ఒక మాట చెప్పారు, మంచి మాట. ఈరోజు చదువు నీ చేతిలో ఉంటే ప్రశ్న నీకు అస్త్రంగా మారుతుంది. అంటే చదువు నీ చేతిలో ఉండొద్దు, నువ్వు ప్రశ్నించొద్దు. ప్రశ్నిస్తే దిమాకి నక్సల్, ప్రశ్నిస్తే అర్బన్ నక్సలైట్, ప్రశ్నిస్తే దేశద్రోహి, ప్రశ్నిస్తే మన పార్టీ వాడు కాదు, ప్రశ్నిస్తే వీడు పక్క రాష్ట్రపోడు, ప్రశ్నిస్తే వీడు మన కులపోడు. మమ్మల్ని జర్నలిస్టులు కూడా అంటున్నారు, ప్రశ్నిస్తే ఆ పార్టీయా ఈ పార్టీయా అని.
మనకు సిగ్గుండాలి పైన సెత్తు పట్టుకొని ఇదే సెత్తు పట్టుకొని సిఎంసీలో ఆమె టాపర్ రాజీవ్ గాంధీ గారు చనిపోతే డెడ్ బాడీ వచ్చినప్పుడు మేము రాజీవ్ గాంధీ గారు మాకు కనిపించలేదు, డెడ్ బాడీ మాత్రమే కనిపించింది. వి నెగ్లెక్టెడ్ ఇట్. డెడ్ బాడీ ఏం చేయాల్సిందే ఉంటుంది, పోస్ట్ మార్టం కదా చేయాల్సింది. అప్పుడే వెంటనే ఒక కూలి ఆడబిడ్డ గర్భిణీ స్త్రీగా వచ్చినట్టు అయితే ఆమె డెలివరీ కోసము మా బ్లడ్ ఇచ్చిన, మా స్టూడెంట్స్ బ్లడ్ ఇచ్చిన, బతికించుకున్నాం. అది మా కులం ఉండదు, మాకు మతం ఉండదు, మాకు ద్వేషం ఉండదు. ప్రాణాలు తీసేవాడు ప్రాణాపాయంతో వచ్చినా కూడా కొన్ని ప్రాణాన్ని కాపాడి చట్టానికి అప్పగిస్తాం. కానీ ఈ రోజు మీరు ప్రాణాలతో ఉండగానే చట్టాలకు బలి పెడుతుంటారు ఆడబిడ్డలని. ఈ రోజు చట్టాలకు బలి పెడుతున్నారు, భయపెట్టిస్తున్నారు. భయపెట్టిస్తే ఎవడే భయపడేది? ఎవడు భయపడతాడు? ఈ రోజు చట్టాన్ని మీకు దమ్ముంటే చేత అవుతే మీ పాఠ్య పుస్తకాలలో రాజ్యాంగాన్ని పెట్టండి, మీ పాఠ్య పుస్తకాలలో సైన్స్ ని సెక్సువల్ సిస్టాన్ని పెట్టండి, సెకండరీ సెక్సువల్ నాలెడ్జ్ ని పెట్టండి, మ్యాథమెటిక్స్ ని పెట్టండి. ఎవడో బాబర్ పుట్టిండంట, అక్బర్ చచ్చిండ అంటే సచ్చిండు పుట్టిండు నాకు తెలుసు, కానీ ఇది నీకు ఫ్యూచర్ కి ఏం పనికి వస్తుంది? ఇది ఎగ్జాక్ట్లీ జీసస్ పుట్టిండంట పోయిండంట, రాముడు ఉండిండంట పోయిండంట, ఎవడికి కావాలి ఇవన్నీ? ఇది కదా మార్చాల్సింది, ఇవి కదా మారాల్సింది. ఇవి మార్చాం, ఇవి మారవు. ఇది తరతరాలుగా ఇవే ఉండాలి, బానిసలాగా బతకాలి, బానిసలాగా ఉండాలి. కానీ ఈ రోజు మాట్లాడితే బరిదగించినట్టు, మాట్లాడితే ఇంకొక ముద్ర వేసినట్టు. ఏ ముద్దలు వేసినా ఏం భయపడతాం? ఈ రోజు నాకు నా దేశం నాకేమిచ్చిందంటే నాకు చదివిచ్చింది, నా రాజ్యాంగం నాకేమిచ్చిందంటే నాకు రెస్పెక్ట్ ఇచ్చింది, నా రాజ్యాంగం నాకేమిచ్చిందంటే నా చట్టాలను గౌరవించమని చెప్పింది, నా రాజ్యాంగం నన్ను నియమించిందంటే నా సిస్టాన్ని రెస్పెక్ట్ చేయమంది. అది మేము ఎల్లవేళలా చేస్తాం, కానీ మీ బానిసలాగా బతకం. రైట్ సార్. 1 సెకండ్, నాకు వేరే ఛానల్ ఉంది, సారీ సాయి, 1 సెకండ్ లో ముగించేస్తాను. ఈ రోజు ఇవన్నీ ముఖ్యమంత్రి చేతిలో, ఈరోజు రేవంత్ చేతిలో ఉంది. రేవంత్ కు చదువు రాదు కాబట్టి నీకు విద్య గురించి తెలియదు. నువ్వు చదివినోడివి లోకేష్, నీకేమైందా? నీకేమైంది? నువ్వు చదువు గురించి ఏం మాట్లాడుతున్నావు? డిస్కషన్లు కావాలంటే ఏం డిస్కషన్ చేస్తావు? నేను వస్తాను, చేయగలుగుతావా? ఏం చేస్తాను, ఏదని చేస్తాను. ఒకవేళ కనుక నా డిస్కషన్ లోపల రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా లేకపోతే నాకు ఉరి చేసినా కూడా నేను ఏకీభవిస్తాను. మీరు మాట్లాడతారా న్యాయబద్ధంగా? రేపటికి రేపు మీరు సిస్టాన్ని చేంజ్ చేయగలుగుతారా? రేపు మీ సిలబస్ ను మార్చగలుగుతారా? రేపు మీరు చేయగలుగుతారా? చేయలేరు. ఎందుకంటే మీకు కావాల్సింది ఓట్లు కావాలి, మీకు కావాల్సింది నోట్ల పంపకాలు కావాలి, ప్రజల ఎంపకాలు కావాలి. కాబట్టి మీకు మాకున్న తేడా ఏంటంటే, మాకు ఇచ్చిన వాళ్ళని మేము దేవుడిగా పూజిస్తాం, మమ్మల్ని కొట్టిన వాడు మేము దయ్యంగా పోతుంటాం. కానీ దయ్యాల దేవుళ్ళ ఎవరనేది తీసుకున్న నిర్ణయాలను బట్టే ప్రజలు గౌరవిస్తారు తప్ప ఇంకొకటి. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. రాహుల్ గారు స్టార్టింగ్లో వచ్చిన టెక్నికల్ ప్రాబ్లం వచ్చారు. రాహుల్ గారు మీరు చెప్పండి, కంక్లూడ్ చేయండి సార్. ఓకే, ముందుగా కనుక మనం గమనిస్తే మన దేశంలో అత్యున్నత రెండో విషయం ఏంటంటే ప్రభుత్వం 15 నుంచి 20% వరకు పెంచాలి. విద్య కోసమే ఒక చట్టం తెచ్చుకున్నాం, 16 సంవత్సరాలు అవుతుంది. అది ఏ మాత్రం అమలు అవుతుంది? ప్రతి చైల్డ్ సైకాలజీ, చైల్డ్ సెంట్రిక్ బిహేవియర్, ఎడ్యుకేషన్ వితౌట్ ఫియర్ అనేది ఎలాగో నేర్పాలా, అలాగే ప్రతి స్టూడెంట్ కి కూడా మోరల్, ఎథికల్ వాల్యూస్ నేర్పించే స్పెషల్ సబ్జెక్ట్స్ పెట్టాలా, స్పెషల్ వర్క్ షాప్స్ పెట్టాలా, ఇవన్నీ చేయాలా. మనం ఒక్కటి గుర్తుపెట్టుకోవాలండి, మాత్రం ఖబర్దార్ చెప్తున్నాము, మీరు విద్యతో చెల్లగాట మారితే కనుక పుట్టగతులు లేకుండా పోతారు. ఇయాల్టి దినం కూడా చెప్తున్నాము, దేశ భవిష్యత్తు మన విద్యతోనే మనం ముందుకెళ్ళగలుగుతాము. మన విద్యార్థులే మన దేశ భవిష్యత్తు అన్నప్పుడు వారిని సక్రమంగా కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనదే. దేశాన్ని ముందుకు తీసుకెళ్లే పుస్తకాలు నేర్పిద్దాము. మేధావుల గురించి చరిత్రలు టెక్నికల్ కాకుండా ఎడిషనల్ క్లాసెస్ గా వాళ్ళలో మార్పు, వ్యవస్థలో మార్పు, విధానంలో మార్పు తీసుకొద్దామని కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. ఈరోజు చర్చలో పాల్గొన్న అందరికీ థ్యాంక్ యూ. ఎందుకంటే మనం పార్టీలకు అతీతంగా చర్చించాలనుకున్నాం. ఎందుకంటే విద్యా వ్యవస్థలో మార్పు రావాలి. ఎందుకంటే విద్యార్థులే రేపటి భవిష్యత్తు. ఇందాక అందరూ పెద్దలు చెప్పినట్టు గతంలో ఉన్న విద్య ఇప్పుడు ఎందుకు లేదు? జయరామ్ గారు చెప్పినట్టు మనం చిన్నప్పుడు చదువుకున్న తాటి చెట్టు కిందో, వేప చెట్టు కిందో, లేకపోతే చిన్న పూరి గుడిసెలో కూర్చొని చదువుకున్నాం. చాలామంది చదువుకున్న వాళ్ళందరూ కలెక్టర్లు, లాయర్లు, జడ్జిలు అయ్యారు. కానీ ఈరోజు వాళ్ళు మాత్రం వాళ్ళ పిల్లల్ని ఎందుకు గవర్నమెంట్ స్కూల్స్లో జాయిన్ చేయట్లేదు? లక్షలు కట్టి ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేసి
ప్రైవేట్ స్కూల్స్లో మీ పిల్లల్ని ప్రైవేట్ హాస్టల్లో మీ పిల్లల్ని బానిసలా ట్రీట్ చేస్తుంటారు. కొన్ని స్కూల్స్లో అయితే ఇలా చనిపోతున్న ఘటనలు కూడా కనపడుతున్నాయి. అంటే లక్షలు కట్టి మీ పిల్లల్ని చంపుకుందాం అనుకుంటున్నారా? ప్రభుత్వాలు కూడా దీనిపైన ఇప్పటికైనా మేల్కొనాలి. మన దేశంలో ఎక్కడ విద్య అమ్ముకోకూడదు, విద్య అనేది వ్యాపారం కాకూడదని మన రాజ్యాంగం స్పష్టంగా చెప్తున్నప్పటికీ ఈ రోజుకి ఈ నిమిషానికి కూడా మన దేశంలో అత్యంత లాభసాటి వ్యాపారం ఏదైనా ఉందంటే అది విద్యా వ్యాపారమే. ఆ విద్యా వ్యాపారం కాకుండా ఎప్పుడైతే మారుతుందో, విద్య ఎప్పుడైతే ఉచితమైన నాణ్య విద్య ప్రతి ఒక్కరికి అందుతుందో, ఎప్పుడైతే ఈ కార్పొరేట్ కళాశాలలు, ఈ కార్పొరేట్ ప్రైవేట్ స్కూల్స్ బంద్ అవుతాయో అప్పుడే విద్యకి సరైన ప్రాధాన్యత, సరైన నాణ్యమైన విద్య దొరుకుతుంది. ఈ పరిస్థితులు మారాలి. స్కూల్స్కి, కాలేజీలకి ఒక సరైన చట్టబద్ధత, సరైన పర్యవేక్షణ కల్పించాలి. చిన్నపిల్లలకి చెప్పే టీచర్లకి బీఎడ్ అయిందా లేదా, ఆ బీఎడ్లో వాళ్ళు ప్రావీణ్యం సంపాదించారా లేదా, పిల్లలకి వాళ్ళు సరిగ్గా చెప్పగలుగుతారా లేదా, ఇలాంటివి చూసిన తర్వాతే ఆ స్కూల్కి లైసెన్స్ ఇవ్వాలి. ఇప్పుడు ఆ వైజాగ్లో జరిగిన సంఘటన, ఆ టీచర్ని అరెస్ట్ చేశారు. కానీ ఇక్కడ చాలా కీలకమైన అంశం మీరు గమనించాలి. ఆ టీచర్ని అరెస్ట్ చేశారు, ఆ స్కూల్ లైసెన్స్ ఏం క్యాన్సిల్ చేయలేదు ఇంతవరకు. ఆ స్కూల్ పైన చర్యలు తీసుకోలేదు ఇంతవరకు. దేనికి ఇలా? ఆ స్కూల్ పైన కదా చర్యలు తీసుకోవాల్సింది. ఆ స్కూల్కి పర్మిషన్ ఇచ్చిన డిఈఓ ఎవరు, ఆ స్కూల్ నడుస్తున్నా ఇంతవరకు దానిపైన యాక్షన్ తీసుకోవాలని కలెక్టర్ ఎవరు, వీళ్ళందరిపైన కదా చర్యలు తీసుకోవాల్సింది. వాళ్ళందరిపైన చర్యలు తీసుకోకుండా ఆ టీచర్ పైన చర్యలు తీసుకుంటే ఏమవుతుంది? ఇది స్టార్టింగ్లో రాహుల్ గారు చెప్పారు, మన డిబేట్ స్టార్టింగ్లో. ఈ అంశం ఏదైనా జరిగినప్పుడు మనం మాట్లాడుకుంటాం, తర్వాత అందరం మర్చిపోతున్నాం. మళ్ళీ ఎప్పుడైనా ఇలాంటి జరిగితే మళ్ళీ ఇంకో చర్చ పెడుతున్నాం. అలా కాకుండా నిరంతరంగా ఎప్పుడైతే దీనిపైన ఒక పర్యవేక్షణ ఉంటుందో అప్పుడే మన విద్యా వ్యవస్థ మారుతుంది. లేకపోతే నానాటికి మన విద్యా విలువలు మరింత దిగజారిపోతుండటంలో ఎటువంటి సందేహం లేదు. ఇది వాళ్ళ బిగ్ టాక్లో అంశం. రేపటి బిగ్ టాక్లో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వసుంధరా టీవీ. థ్యాంక్ యూ.